మంచిది నేను తినను కూడా పొద్దున్న చెప్పాను 7:30కి. అయినా అతను బయలుదేరి వచ్చేస్తాడు. మనం ఎందుకంటే ముందే పెట్టేయగలుగుతాను, మొన్నే పెట్టేస్తాను, కానీ సంఘంలో ఉన్న వాళ్ళని అడగకుండా అది మంచిది కాదని ఉద్దేశంతో నేను రాత్రి అడిగి పెట్టడం జరిగింది. అందులో లేట్ అయిన తప్ప ఇంకేం లేదు. సరేనా? దేవునికి మహిమ కలుగును గాక. 2 మాటలు జ్ఞానించుకుని బలలోకి వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. సమాధానకర్తయగు దేవుడు మీకందరికి తోడయుండును గాక. ఆమేన్. ఏం కర్త అయినా సమాధానకర్త. సమాధానం మనసులో ఉంటే సమస్తము బాగుంటాయి. హల్లెలూయా. సమాధానం లేదనుకోండి, హల్లెలూయా, ప్రార్థన చేయలేము, అన్ని పోరాటాలు. హల్లెలూయా. మొదటి ఏమన్నారు హృదయంలో? సమాధానకర్త అయిన దేవుడు మీ అందరికీ తోడయుండును గాక. అంటే జరగాలన్నాడు. ఆమేన్. జరుగును గాక. ఈ సమాధానం ఎప్పుడు వస్తుందంటే మనిషికి ఎవరినైనా ఎవరితో శత్రుత్వం లేనప్పుడు, శత్రువైనా కావచ్చు కానీ మనకు మాత్రం శత్రుత్వం ఆడుతున్నాం, అప్పుడు సమాధానం. అంటే క్షమించే గుణం ఉన్న వాడికే సమాధానం. హల్లెలూయా. హల్లెలూయా. క్షమించే గుణం ఉన్న వాడికే అప్పుడు మాత్రమే ఆ ప్రార్థన బలి కావచ్చు, ఈ దేహం అనే బలి కావచ్చు, అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఏ పనైనా కూడా అంగీకరిస్తాడు. నీ చేతి ద్వారా, నీ మాట ద్వారా జరుగుతున్న పని అంతటిని అంగీకరిస్తాడు. యేసు ప్రభు కూడా ఈ టెస్ట్ పెట్టాడు. యేసు ప్రభు కూడా ఈ టెస్ట్ పెట్టాడు. ఎక్కడ? సిలువలో అందరూ పొడుస్తున్నారు, గుద్దుతున్నారు, పొద్దు నుంచి అదే జరుగుతుంది. ఏం చేస్తాడు? అలా చేయాలా? ఇప్పుడు ఈ యేసు ప్రభువుని అంగీకరించాలి బలిని, కానీ కొట్టినోడి కోసం కొంచెమైనా కోపం ఉంటుందా? ఉండదా? తిట్టినోడి కోసం కొంచెమైనా కోపం ఉంటుందా? వ్యతిరేకంగా చేసినోడు కొంచెమైనా ఉంటుంది కదా మనసులో. అలా యేసు ప్రభు అది కనుక ఇంతంతా ఉంచుకోరైనా, కానీ లేకపోయినా కూడా వాళ్ళు క్షమించాలంట. ఈ హృదయంలో అది లేకపోయినా దేవుని ఎదుట ప్రభువాన్ని క్షమిస్తున్నానని చెప్తున్నప్పుడు సమాధానం వస్తుంది ప్రభు. హల్లెలూయా. అందుకు యేసయ్య బలిని అంగీకరించాలని, అంగీకరించే ముందు వ్యతిరేకంగా అనేక మంది లేచారు, కొట్టారు, తిట్టారు, సిలువేశారు, దూషిస్తున్నారు, నీళ్ళు ఇవ్వట్లేదు. అక్కడ సిలువేసి ఇలా ఏలాడుతున్న టైంలో కూడా ఆయన హింసిస్తున్నారు. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, తండ్రికి మరి బలి అంగీకరించాలంటే నేను వారిని క్షమించాలి కదా, వారిని క్షమిస్తేనే సమాధానకర్త దేవుడు అవుతాడు. హల్లెలూయా. చూడండి లోకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు యొక్క దేహం అనే బలి సమర్పించబడింది, అంగీకరించబడింది, కాబట్టి ఇప్పుడు రొట్టె తీసుకోవచ్చు మనం. హల్లెలూయా. ఇంతంత ఎక్కడైనా అంగీకరించబడకుండా ఉంటే గనక, అంగీకరించబడకుండా ఉండే ఆయుధం ఏంటంటే క్షమాపణ లేకపోవడం. క్షమాపణ లేకపోవడమే కాదు, దేవుని దగ్గర చెప్పాలి, పలానా వ్యక్తి నాకు వ్యతిరేకంగా తిరుగుతున్నా కూడా. ఒకసారి పెద్ద వచ్చి ఇక్కడ మనకు వ్యతిరేకంగా తిరిగి ఏమన్నా గాడ్ బ్లెస్ యూ అన్న అంటే దేవుడు హల్లెలూయా. ఆయనకి దీవెని వెళ్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం దీవెన వస్తుంది. హల్లెలూయా. నువ్వు వేరే వ్యక్తిని క్షమిస్తావు, ఆ వ్యక్తి నిన్ను క్షమిస్తాడో, నిన్ను ఇష్టపడతాడో, లేదా నిన్ను ప్రేమిస్తాడో లేదో తెలియకపోవచ్చు నీకు, కానీ నీకు మాత్రం క్షమాపణ దొరుకుతుంది. ఇది గొప్ప లాజిక్ అన్నమాట. అందుకనే ఈయన బలిని అంగీకరించడం కొరకు దేవుడు యేసు ప్రభు ఏం చెప్తారంటే, ప్రభా వీరేం చేయించున్నారు వీరు ఎరుగరు కనుక క్షమించము, బలి అంగీకరించు. అంటే ఇప్పుడు
ఆయన ఏం చేసినా కూడా ఆ ప్రార్థనలన్నీ అంగీకరించాడు. అందుకనే నా కుమారుని నామములో ప్రార్థన చేయండి నేను అంగీకరిస్తాను అన్నాడు. అది సీక్రెట్. ఇప్పుడు యేసునామములో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరించబడాలంటే నీకు శత్రువే, నీకు గాయం చేశాడు, అసలు నిజంగా క్షమించకూడదు ఆ వ్యక్తిని. కానీ నీవు యేసునామములో నేను ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను అన్నప్పుడు ఇప్పుడు యేసు యొక్క ప్రార్థన ఎలా అంగీకరించబడుతుంది, నీ ప్రార్థన కూడా అంగీకరించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు ఎక్కడన్నా కనపడుతూ ఉంటాడు, చూడండి, కళ్ళు మూసుకొని క్షమాపణ లేని వ్యక్తి కనపడుతూ ఉంటాడు. ఎందుకు వాడు కరెక్టే, కానీ ప్రభు ఆ వ్యక్తిని కూడా నేను క్షమిస్తున్నాను అన్ను చూడు, నీ హృదయంలో సమాధానం కలుగుతుంది. వచ్చేటప్పుడు నువ్వు చేసిన ప్రార్థనని అంగీకారయోగ్యంగా మార్చేస్తాను, సమాధానకర్తగా మార్చివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడి గాని చెప్పింపవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు చేస్తున్నదే మనం నేర్పుతున్నాడు అంతే. బల్ల దగ్గరకు వస్తున్నాం, బల్ల ఎక్కడుంది? సిలువలో ఎలాడుతున్న శరీరం. ఆ శరీరం ఏం చేస్తుందో ఆ శరీరాన్ని తింటున్న నువ్వు నేను అదే చెయ్యాలి. ఆ శరీరం ఏం చేస్తుందో చంపుతున్నామని క్షమిస్తా ఉంటుందా? ఏది ప్రాణం కొన ఊపు పొడుస్తున్నామని క్షమిస్తా ఉంటుందా? ఏంది సిలువలో పెట్టేసి కట్టేసి. హల్లెలూయా, హల్లెలూయా. దీవించుడి అన్నది. అప్పుడు ఏమవుతుంది? ఆడికి ఆ దీవెన వెళ్ళకపోవచ్చు, కానీ ఆ దీవెన మాత్రం మీ మీదకి దిగమరించబడుతుంది. అది గొప్ప. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మిమ్ముని హింసించు వారిని గాడ్ బ్లెస్ యూ అన్నాడు అంతే. దీవించుడి, యేసుని దీవించుడు కాక. అది తీసుకుంటాడా? అది కొంతమంది తీసుకుంటా, కొంత తీసుకోకపోతే తిరిగి. అందుకని ఇద్దరు వ్యక్తులను పంపిస్తున్నాడు దేవుడు పని వార్తకి. వెళ్ళి వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో చేర్చుకుంటే మీకు సమాధానం కలుగును గాక అని అన్నాడు. వాళ్ళు సమాధాన పాత్రుడు ఉన్నాడు అనుకోండి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు, మీకు సమాధానం వస్తుంది. మీరు చెప్పిన సమాధానం వాళ్ళకి వెళ్తుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు సమాధానకర్త దేవుడు లేడనుకో, అది తిరిగి మళ్ళా మీ యొద్దకే వచ్చేస్తున్నాడు. అప్పుడు రెట్టింపు అవుతుంది కదా. నిజమే, నీకు అన్యాయం చేస్తున్నాడు. నాకు తెలుసు ఆ విషయం. నాకు ఏ వ్యక్తి అన్యాయం చేస్తున్నాడో నాకు తెలుసు. నా చర్చికి ఏ వ్యక్తి అన్యాయం చేస్తున్నాడో నాకు తెలుసు. కాదే నేనేం చేయను? గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, దేవుడి దీవెనగా కదా. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తి అలాగ తీసుకోవట్లేదు కాబట్టి నాకు సమాధానకర్త దేవుడు మరలా నా యొక్కకే. రెండవది, అలా క్షమించావు కాబట్టి ఆ దీవెన కూడా నీ మీదకి స్థిరం. మూడవది, నువ్వు చేసిన ప్రార్థన, ఆ బలి ఆయన అంగీకరించినట్టుగా ఆ బలిలో ఉన్న ఆ శరీరం ఎలా అయితే క్షమించిందో, ప్రేమించిందో, దూషించిన వాళ్ళని దీవించిందో అట్లా నువ్వు చేస్తున్నావు కాబట్టి అది నీలో పనిచేస్తావు ఆ శరీరం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మార్క్సు వార్త అలా కాకుండా మనం వ్యతిరేకంగా ఉంటే ఏంటో చూద్దాం. మార్క్సు వార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న యెడల నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాని క్షమించుడి. ఎల్లను అన్నట్టు అది మీరు ఎంత క్షమించినా మీకు వ్యతిరేకమే. మిమ్మల్ని ప్రేమించడు అయినా కూడా వాడిని వ్యతిరేకం చేయాలి. నిలువబడి ప్రార్థన చేసినప్పుడల్లా వాడిని క్షమించుడి. ఏమవుతుంది? అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి అది విషయం. ఒకవేళ అలా చేయకపోతే చదవండి ఇంకా. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చి ఆయన దేవాలయంలో క్షమించుడు కదా.
క్షమించును కదా. పుట్టినోట్లు ఏముంది? పుట్టినోట్లు ఏముంది? మీరు క్షమింపని ఎడల పరలోకమందుండు మీ తండ్రి పాపములు క్షమించు. అది మీరు క్షమించలేదనుకో, ఒకవేళ లేచినప్పుడల్లా, ప్రార్థనకు లేచినప్పుడల్లా, పరలోకమందున్న దేవుడు మీ పాపాలను కూడా క్షమించలేదంటే ఏమవుతుంది? మూట పెరుగుతూ ఉంటుంది అలా. ఎక్కడ నా మూటలు హల్లెలూయా, మూటలు పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది? దానికి పిల్లలు పడతాయి. అందుకే బల్ల దగ్గరకు వచ్చినప్పుడు చేయవలసింది అదే, లేదా రాత్రి ప్రార్థనలో లేచినప్పుడు చేయవలసింది అదే. అందుకే శత్రువు ఉండకూడదు. శత్రువు ఎవడు మనకి? పాపమే శత్రువు, అపవాదే శత్రువు, వాటితో పడిపోయిన దూతలే శత్రువులు, కానీ మనిషి శత్రువు కాదు. మనిషిలో ఉన్న పాపమే శత్రువు. అందుకని పాపమును ద్వేషించి మనిషిని ప్రేమించమన్నాడు దేవుడు. మనం ఏం చేద్దాం? అసలు మొదట ఆడిని ద్వేషిస్తాం, పాపాన్ని ద్వేషించాం. హల్లెలూయా. మొదట ఎవరిని? ఆ వ్యక్తిని ద్వేషిస్తాం. కాబట్టి ఈరోజు ప్రభు దగ్గర మనం లేచి నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు చేయవలసిందంటే, ప్రభువా మా శత్రువులను మేము క్షమించి ఉన్నామయ్యా, వారి అపరాధములు మేము క్షమించి ఉన్నామయ్యా, మా మీద నీ సమాధానము నీ ఆశీర్వాదము నిలుచునుగాక అని ప్రార్థన. నీ సమృద్ధి నిలుచునుగాక, నీ కృప నిలుచునుగాక, నీ క్షేమము నిలుచునుగాక, నీ ఆరోగ్యం నిలుచునుగాక, నీ ఆయుష్ నిలుచునుగాక, నీ ఆత్మ వరాలు ఫలాలు నిలుచునుగాక, మా బిడ్డల మీద నిలుచునుగాక, మా పశువుల మీద నిలుచునుగాక, మా పొలాల మీద నిలుచునుగాక, మా బిజినెస్ మీద నిలుచునుగాక, మా ప్రయాణాల్లో నిలుచునుగాక, మా సంసారంలో నిలుచునుగాక, ఆ కృపాక్షేమములు విస్తరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదాం. మోకరించేవారు మోకరించండి, లేకపోతే మోకరించలేకపోతే లేచి